check. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకంతో వ్యవసాయానికి పెట్టుబడి సహాయంగా రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రైతులతో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఏడాదికి 3 విడతలుగా 20,000 రూపాయలు అందజేస్తూ రైతులకు ఆర్థికంగా ఆదుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారు 2,000 మన 3వ ఇన్స్టాల్మెంట్ కూడా వస్తుంది. మనము 4,000 రాష్ట్ర ప్రభుత్వము, మోడీ గారు 2,000 అంటే మన 20,000 రూపాయలు, 14,000 రాష్ట్ర ప్రభుత్వము, 6,000 రూపాయలు మోడీ నాయకత్వంలో సంవత్సరానికి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని మాట చెప్పినాం. ఆ మాట ప్రకారం ఈ రోజు మోడీ గారు కోయంబత్తూరు నుంచి ఈ పథకం ప్రారంభిస్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు కమలాపురం కడప జిల్లా నుంచి ప్రారంభిస్తా ఉన్నాడు. మనము పీలేరు నియోజకవర్గంలో కూడా 38,000 మందికి డబ్బిస్తున్నాం. ఈ రోజు 25,90,00,000 మన పీలేరు కాన్స్టిట్యూన్సీ మటుకే ఈ రోజు మటుకే ముందు ఇచ్చిన ఇన్స్టాల్మెంట్ అది 25 కోట్లు, ఇప్పుడు 25,90,00,000. మళ్ళా ఒక 3 నెలలకు మళ్ళా ఇంకో ఇన్స్టాల్మెంట్ ఉంది, అది మళ్ళా 25 కోట్లు. అంటే 75 కోట్లు ఈ రోజు ఉత్తర రైతులకు ఒక పీలేరు నియోజకవర్గంలో. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ముత్యాల విజయ్, శ్రావ్య దంపతులు. వీరు శంషాబాద్ సమీపంలోని సామా ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నారు. ముత్యాల విజయ్ ఎయిర్పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ దంపతులకు 7 ఏళ్ల క్రితం వివాహమైన పిల్లలు లేరు. ఆఖరికి IVF ద్వారా సంతానం కోసం ప్రయత్నించారు. భార్య గర్భవతి అయ్యింది. ఒకరు కాదు 2 పిల్లలు పుట్టనున్నారని తెలిసి ఎంతో ఆశతో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. 8 నెలల గర్భిణి అయిన శ్రావ్యకు కడుపు నొప్పి రావడంతో అత్తాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి విజయ్ తీసుకెళ్లారట. అక్కడి వైద్యులు కడుపులో ఉన్న కవలలు చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం ఆమె కూడా మృతి చెందింది. తట్టుకోలేక భర్త తీవ్ర మనస్తాపంతో శంషాబాద్లోని ఇంటికి చేరుకుని ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు మృతదేహాలను రైల్వే కోడలు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. నేను ఇప్పుడు 2వ అబ్బాయి విజయ్ మాత్రము ఉన్నాడు. జార్ఖండ్లో జాబ్ చేస్తా ఉన్నాడు సార్. 5 సంవత్సరాలు అయింది అబ్బాయికి పెళ్ళి. పిల్లలు లేరని చెప్పి IVFకి వెళ్ళారు సార్. కవల పిల్లలు కలిగినాను చాలా సంతోషంగా చెప్తున్నాడు. ఆ ముచ్చట్లతోనే గడిచింది సార్. మాకు రోజు మాట్లాడేవాడు. కానీ కవల పిల్లలతో కొంచెం ఇబ్బంది పడుతుంది. డాక్టర్ ధైర్యం చెప్తానమ్మా అన్నాడు. మన 16వ తేదీ రాత్రి అర్ధరాత్రిలో ఫోన్ చేస్తున్నాడు. కొంచెం సీరియస్గా అయిపోయిందమ్మా, సాయాకు హాస్పిటల్లో తీసుకొచ్చేసినాము అని చెప్పినాడు. ఫోన్ ఆఫ్ చేసినాడు. ఆ తర్వాత మళ్ళీ నేను చేసిన సార్, లేదు మా చనిపోయిందమ్మా అని చెప్పాడు. తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లి వద్ద రామ్మూర్తి రెడ్డి హత్యకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు పట్టుకున్న నిందితుడిని పుత్తూరు పోలీసులకు అప్పగించారు. స్థానికులు అతనిని 108 వాహనం ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కత్తితో పొడిచిన వ్యక్తి పరారు కావడానికి ప్రయత్నించగా స్థానికులు కేఎం అగ్రహారం వద్ద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆయన ఉన్నాడు ఆయన ఏం మాట్లాడలేదు, పని నిలబెట్టినాడు. వాడు ఏం మాట్లాడు కాబట్టి కత్తి చూసేసినట్ట అంతే. అన్న ఇట్నే వాళ్ళు చూసినారు. నేను పరికి తోసే లోపల వాడు పరికి చూసినారు. ఏం చేస్తాడు ఈయనేం చేస్తాడు? కరెంట్ ఆఫీస్ పని చేస్తాడు. కరెంట్ ఆఫీస్లో దెబ్బలు ఎదుర్కొని ఉంటారు.
అదేమన్నా తెలంగాణ మేము దూరం ఉన్నాం మేము కత్తి చూసిన కట్ట కూడా వాడు పరిగెత్తి కూర్చున్నాడు నేను బెడ్ పెట్టుకున్నాను నడిచిపోతున్నారా బండిలే ఆయన బైక్ లో వస్తున్నాడు సార్ ఆ అబ్బాయి అంటే దిగేసి ఎంటర్ అయిపోతానే అన్నాడు అంతే ఈ అబ్బాయి సర్రాన్ని దగ్గరికి పోయే కాడికి అంత జోబు ఎత్తుకొని పొడిచాడు నేను అప్పుడు ఎక్కడ పొడిచినాడు గొంతుకు వచ్చినాడా అంటే పొడిచేసినాడు సార్ స్పీడ్ గా భారతరత్న మాజీ ప్రధాని మంత్రి ఇందిరా జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, సీనియర్ నాయకుడు శివులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ గుర్తింపు పొందారని, ఇందిరమ్మ పాలనా కాలంలో గరీబీ హఠావో నినాదంతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ జె శేఖర్, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గుండు లక్ష్మణ్, నక్క రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారి గురించి ముసలాళ్ళ నుంచి ఏడు పుట్టిన పిల్లల వరకు ఇందిరాగాంధీ సేవలు కొనియాడుతున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు తమ హయాంలో పేదల నిర్మూలన కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తేవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి రోటీ కపడా మకాన్ ఉండాలనే నినాదాన్ని ఇచ్చింది ఇందిరాగాంధీ. ఆ ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజాప్రభుత్వం కూడా ఇందిరాగాంధీ గారు నివేదిక జరుపుకోవడం, నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు దేశంలో ప్రజాప్రభుత్వంలో ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల దేశానికి పేద ప్రజలకు బలహీన వర్గాల వారికి ఎంతో అభివృద్ధి చేసే విధంగా కృషి చేసిన ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి ఇందిరాగాంధీ గారు పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నో బంజేరు భూములను తెచ్చి పేదలకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిది. పేదలకు ఇల్లు ఇవ్వాలని, వాళ్ళకు సొంతంగా ఇల్లు చేసుకోవడానికి భూమి ఉంటే పేదలు అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో గరీబ్ కటావ్ దేశ్కి బచావ్ అనే నిదానం తీసుకొచ్చి దేశంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారికి ఉంటుంది. ఆమె స్ఫూర్తితో, ఆమె ఇచ్చినటువంటి ఒక నినాదంతో నేడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొడుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇంగ్లీషు పేదల నిర్మల్ జిల్లా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి అన్నారు. సారంగపూర్ మండలంలోని కౌట్ల గ్రామంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షులు పోతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది ఎంబడి రాజేశ్వర్, కొట్టి శేఖర్, స్వదేశీ పరికిబడ్ల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలలో అన్ని పార్టీల కంటే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గొప్ప పార్టీ అంటే ఈరోజు మన గ్రామాల్లో బ్యాంకులు అనేటి ఆ బ్యాంకులు పెద్ద పెద్ద డబ్బులున్న కొరకే బ్యాంకులు పెట్టారు. ముందు లేదు, ఈ బ్యాంకులు వాళ్ళకు కాదు బీద వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్పేసి ఆ బ్యాంకులను జాతీయం చేసుకొని ప్రభుత్వాధీనంలో తీసుకొని ఇవాళ అందరూ పాస్బుక్లు ఓపెన్ చేసి బ్యాంకులలో పోయేటటువంటి అవకాశం కల్పించింది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలల్లా ఎవరికన్నా ఇల్లు లేదు అంటే వాళ్ళకు ఇల్లు కట్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి పని లేదు, మరి పని లేనప్పటి అంటే వర్షాలు పడితేనే పని ఉంటుండే మనకి ఇంతకుముందు. ఇప్పుడంటే ప్రాజెక్టులు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళు వచ్చినతో ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండించుకుంటున్నాం. కానీ ఈ ప్రాజెక్టు రాక మొదలు మరి ఎట్లా, మరి ఒక వర్షం పడ్డప్పుడు అయితే కైకి దొరుకుతుంది. ఆ తర్వాత మరి పని చేసుకున్నాడు ఎట్లా అని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమని పనికి ఆహార పథకం పెట్టింది, ఉపాధి పథకం పెట్టింది. ఉపాధి పద్ధతి పని లేనప్పుడు కూడా పోయితే వాళ్ళకి 50 నుంచి 60 నుంచి స్టార్ట్ చేస్తే ఇలా 200 రూపాయల దాకా 250 రూపాయల దాకా కైకి ఇచ్చేటటువంటి పని పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ ఊళ్ళో కన్నా భూమి
తిరుపతి జిల్లా వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గోవిందు వాసు ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా నాయుడుపేటలోని మేరీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందు వాసు మాట్లాడుతూ మనవడు గంగిపంగి యక్షిత్, తల్లి నర్మదలు ఆయురారోగ్యాలతో ఐష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆశ్రమంలోని వృద్ధులకు దుస్తులు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మహిళా సభ్యులు మసారం సుబ్బమ్మ, మసారం తేజ, గోవిందు, చిన్నయ్య, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం చివరి రోజుగా నా పెద్ద మనవుడు గంగిపంగి యక్షిత్, వారి తల్లిగారైన గంగిపంగి నర్మద వారి ఆరోగ్యాలతో అష్ట సౌకర్యాలతో ఉన్నత విద్యలతో బాగుండాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసం చివరి రోజుగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమమే కాకుండా వాళ్ళకి వస్త్రదానం కూడా చేయుచున్నాము. ఈ సందర్భంగా ఎంఆర్పీ జాతీయ కార్యదర్శి అయిన గోవిందు వాసు, ఆయన సతీమణి శ్రీమతి సుబ్బమ్మ మరియు మాసారం తేజ, గోవిందు, చిన్నయ్య రాజమహేంద్రవరంలోని శ్రీ సత్యసాయి గురుకులం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవకు పర్యాయ పదం ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విద్యార్థుల హర్షధ్యానాల మధ్య మంత్రి కందుల దుర్గేష్ కార్యక్రమంలో ఉత్సాహవంతంగా గడిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మించి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న శత జయంతి ఉత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అందంగా తీర్చిదిద్దడానికి కానీ భగవాన్ సత్యసాయిబాబా గారు చూపించిన మార్గం భవిష్యత్తులో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంత చిన్న వయసు నుంచే మీరు సత్యసాయిబాబా గారి యొక్క ఆలోచన దృక్పథాన్ని మీ మనసులోకి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కనుక నేనైతే గట్టిగా నమ్ముతున్నాను, ఇక్కడున్న ప్రతి విద్యార్థినిమణి అందరి జీవితాలు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, సత్యసాయిబాబా గారు అంటే సేవకి పర్యాయపదంగా ఉండేటువంటి పేరు. ఒక పక్కన సమాజాన్ని సరైన దారిలో నడిపించేటువంటి హితవచనాలు చెప్పడంతో పాటు కేవలం మాటల వరకే మాత్రం పరిమితం కాకుండా ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాల వారు వైద్యం విద్య విషయంలో ఇబ్బంది పడుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా విద్యాలయాల్ని నిర్మించి తద్వారా అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలతో పాటు అక్కడ పుట్టపర్తి దగ్గర నుంచి మన పెంట ప్రాంతం వరకు కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించినటువంటి కార్యక్రమాలు. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడెక్కడైతే మనకి మెట్ట ప్రాంతాలు ఉంటాయో, నీటి వసతి లేనటువంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ నీటి వసతిని కల్పించినటువంటి. రాజమండ్రిలో ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ. మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ అథారిటీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజ్, టీడీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్, టీఆర్ఎస్ అంశాలపై చర్చించారు. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణానికి 100 కోట్లు వ్యయం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డును ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు ఇచ్చారు. మొదటి ప్రాధాన్యత 5,000 కోట్లు, రెండో ప్రాధాన్యత 5,000 కోట్లు, మూడో ప్రాధాన్యత కింద 19,000 కోట్లు అవుతుంది. బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు 5 కిలోమీటర్ల లెంత్ ఉంటుంది. ఆ రోడ్డుని 80 ఫీట్గా చేస్తే ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది.
అది ఒకటి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోమని ప్రజాప్రతినిధులు యాక్చువల్గా దాని మీద చెప్పడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి సుమారుగా 100 కోట్ల వరకు ఇది కంప్లీట్ చేయడానికి అవుతుంది. సుమారుగా 100 కోట్ల వరకు. అదేవిధంగా రింగ్ రోడ్ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు కూడా మధురపూడి నుంచి కడియం వరకు వయా దివాన్ చెరువు ఆ ఏరియా వచ్చేటట్టుగా దానికి సంబంధించి యాక్చువల్గా ఏంటంటే కన్సల్టెంట్ పిలిచి యాక్చువల్గా దాని మీద స్టడీ చేయమని ఇచ్చాను. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలలో 14,991 మంది రైతుల్లో ఖాతాల్లో 76.99 కోట్ల మేర నిధులు జమ చేశారు. జగన్ రైతులకు చెల్లించకుండా ఎగ్గొట్టిన 1674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించింది. రికార్డు స్థాయిలో కూటమి ప్రభుత్వం 55.79 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం 7,000 విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొదటి విడతగా 7,000 రూపాయలు, అదేవిధంగా 2వ విడతగా ఈరోజు మళ్ళీ 2,000 రూపాయలు కేంద్రం, అదేవిధంగా 5,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు చొప్పున, అంటే ఇప్పటికి 2 విడతలుగా 14,000 రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ 3వ విడత కూడా 2,000 రూపాయలు కేంద్రం, మిగిలినటువంటి 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ 3వ విడత కూడా అందించి, అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు ఈరోజు 3,135 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్లోకి ఈరోజు జమ చేస్తున్నామనే విషయాన్ని, అందులో భాగంగా మన ఈస్ట్ గోదావరికి సంబంధించి 1,14,991 రైతులకు 76.99 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్లోకి జమ చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ మొత్తం 33,133 మంది రైతులకు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథక లబ్ధి చేకూరడం సంతోషకరమని చెప్పారు. ఇదే కాకుండా మన జిల్లాలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన జిల్లా టార్గెట్ అంతా చూసుకుంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు, ఇంచుమించుగా 1,80,000 ఎకరాల నుంచి మనము ప్రొక్యూర్ చేయడం మొదలవుతుంది. ఇక్కడంతా కూడా హార్వెస్టింగ్ అంతా కూడా స్టార్ట్ అయింది. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా అన్ని ఓపెన్ అయింది. సో అవన్నీ కూడా పేరులోనే ఉంది సాయం అని చెప్పి, అంటే ఈ సమాజానికి సాయం చేస్తూ పట్టెడన్నాన్ని ఇచ్చి పండించి ఇచ్చే రైతన్న, ఈ రైతన్నకి ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పిన రోజు, నిరూపించుకున్న రోజు మరోసారి. ఈరోజు మళ్ళీ 2వ విడతగా 7,000 రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో. నాకు బాగా ఆనందం కలిగించే అంశం ఏంటంటే ద్వారకా తిరుమల మండలాన్ని కూడా కలుపుకుంటే మొత్తం మన జిల్లాలో అత్యధికమైన రైతులు లబ్ధి పొందుతున్న నియోజకవర్గం 33,133 మంది. ఈ సందర్భంగా
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఆది నుంచి కూడా రైతు అనేది మొదటి శాస్త్రవేత్త, ఎందుకంటే అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధులు జమ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించారు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల మేలు కోరి వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో అన్నం పెట్టే అన్నలందరూ అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మండల గ్రామాల అధ్యక్షులు, రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రైతులు వినియోగించుకునేట్టు వాళ్ళకు కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అలాగే మనకి ఏమైనా సమస్యలు ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంటే మన ఆంజనేయులు గారు కూడా దాన్ని కూడా అందరం కూడా కలిపి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి కొలేరు సమస్యలైనా ఇంకొకటి వచ్చినా ఏదొచ్చినా అందరం ఒకటే మాటపై అందరం కలిసిమెలిసి వెళ్తూ, అలాగే అధికారులు కూడా ఎంతో కష్టపడి వాళ్ళు కూడా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు కూడా అధికారులు కూడా పూర్తిగా సపోర్ట్ గా ఉండి వాళ్ళు కూడా అన్ని పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటూ, నా వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. మనకి ఈ రోజు విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి ఒక ఆలోచనతో ప్రజలందరినీ కూడా ఇందులో మమేకం చేసి, అంటే రైతు సోదరుల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఆలోచనలు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పరసమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారుల సమక్షంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం నందు జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి పలు సమస్యలు పరిష్కారం కోసం నియోజకవర్గంలో 4 మండలాల నుండి తరలివచ్చిన వందలాది ప్రజల సమస్యలను ఒక ప్రక్రియ ప్రకారం మండల స్థాయి అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే ధర్మరాజు గారు స్వయంగా అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆప్స్కాబ్ చైర్మన్ శ్రీ గన్నె వీరాంజనేయులు, 4 మండలాల జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ ఈరోజు జనవాణి కార్యక్రమంలో అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలియజేసుకుంటాం. చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంటి స్థలం గురించి, అలాగే పెన్షన్స్ గురించి, అలాగే కొల్లేరు గురించి కూడా వాళ్ళ సమస్యలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేటట్టు చేసేటట్టు జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు ఉంగుటూరు నియోజకవర్గంలో గణపురం మండలం, నిడమరు మండలం, అలాగే దేవడోలు మండలం, ఉంగుటూరు మండలానికి సంబంధించి చాలా మటుకి ఇక్కడ చాలామంది వచ్చి అర్జీలు సమర్పించారు. అలాగే మేము గత సంవత్సరంలో ఈ జనవాణి కార్యక్రమంలో సుమారుగా 520 అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఇంచుమించు 2000 సమస్యల అన్నింటినీ కూడా ఈరోజు చాలా వాటికి పరిష్కారం చేయడం, అలాగే కొన్ని ప్రాసెస్లో కూడా ఉన్నాయి. ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ 18 నెలల కాలంలో అన్నీ కూడా ఇంచుమించు పిఆర్ నుంచి సుమారుగా 60 కోట్లు, అలాగే ఎలక్ట్రికల్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా దగ్గర సుమారుగా 130 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, అలాగే ఏదైతే మనకి పెన్షన్స్ కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాన సుఖీభవ కానీ, ఉచితంగా 3 సిలిండర్లు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా
చిత్తూరు జిల్లా పోతలపట్టు నియోజకవర్గంలోని జొన్నకురకల గ్రామంలో ఈ రోజు పండుగ వాతావరణం నెలకొంది. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతగా రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో రైతులు సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పైగా రైతులకు ఆర్థిక భరోసా అందించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్, బీసీసెల్ రామచంద్ర రైతులు పాల్గొన్నారు. జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాలో 7,000 జమ చేయడం జరిగింది మొదటి దఫా. రెండో దఫా ఈరోజు నవంబర్ 19వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కమలాపురంలో అన్నదాత సుఖీభవ రెండో దఫా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెప్పిన మాట చెప్పినట్లుగా, ఇచ్చిన మాట ఇచ్చినట్లుగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో 14,000 రూపాయలు ఇప్పటికి జమ అయింది. మిగతా 6,000 రూపాయలు కూడా త్వరలో జమ చేస్తారు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం అండగా నిలబడే ప్రభుత్వం కాబట్టి రైతుల పక్షాన చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం పూతలపట్టు నియోజకవర్గం జొన్నగురుకుల గ్రామ రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ రైతుల పక్షాన వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. एक नंबर. आता मी काय बोलतोय